ధర్నా చౌక్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 1,15,000 కోట్ల అనుమతులు ఉన్నాయి. సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటెల రాజేంద్రన్న తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకం కోసం. ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు. ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా, బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన 1000 టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనకచెర్లకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ, మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళిచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి, జై తెలంగాణ. అట్లానే మా కందుల వాళ్ళందరినీ మంచిర్యాల రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తా ఉన్నారు. గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా మరి ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా, మేము ఉట్టిగా చేస్తలేము. రెండవది, జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని, అట్లానే మా కందుల ప్రశాంత్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా మరి ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా, మేము ఉట్టిగా చేస్తలేము. రెండవది, జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి పర్మిషన్ చేస్తున్నాం ధర్నా, మేము ఉట్టిగా చేస్తలేము.